అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన ప్రమాదం విషయంలో కొన్ని అనుమానాలు అయితే ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అసలు చాలా తక్కువ సమయంలో, తక్కువ నిడివిలో ప్రమాదం జరగడం, దీనికి సంబంధించి అన్ని అంశాలు కూడా కొన్ని కీలకమైన అంశాలు బయటపడుతున్నాయి. సో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో పాటు అమిత్ షా గారు కూడా అక్కడికి వెళ్ళారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉన్న పరిస్థితిని అయితే సమీక్షించారు. అయితే ఈ అనుమానాలు అయితే కీలకమైనవి. ఎందుకు కీలకమైనవి అంటే, రన్వే నుంచి టేకాఫ్ అయిన సుమారుగా 2 నుంచి 2.5 నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. అంటే సుమారుగా 600 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఇది ప్రయాణించింది. ఈ అంతర్జాతీయ విమానానికి సంబంధించి 2 ప్రత్యేకమైన ఇంజిన్లు ఉంటాయి ప్రతి విమానానికి. సో 600 మీటర్ల ఎత్తు ఎగరగానే 2 ఒకేసారి ఫెయిల్ అవ్వడం అనేది కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. దీని మీద అయితే ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిన విషయమే. అలాగే గతంలో కూడా ఇదే విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది, దీనికి పలు లోపాలు కూడా ఉన్నాయి అని అయితే రకరకాల వార్తా ప్రసార మాధ్యమాల్లో వచ్చాయి. దీన్ని ఎందుకు డీజీసీఏ అనుమతించింది, ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అనుమతించింది అనేది ఖచ్చితంగా తేలాలి. అలాగే పైలట్కు కూడా సుమారుగా 8,000 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం కానీ, అత్యంత అనుభవం అయిన పైలట్ అని చెప్తున్నారు. సో ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయారు? విమానంలో ఏమైనా లోపాలు ఉంటే ఆటోమేటిక్గా అంతర్జాతీయ విమానంలో వెంటనే మొత్తం వ్యవస్థ అంతా చెప్పేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏటీసీ నుంచి అనుమతి రాదు. కానీ దీనికి ఎలా అనుమతి వచ్చింది, ఏంటి అనేది తెలుసుకోవాలి. సో దీంట్లో ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకి, అంటే 2.5 నిమిషాలు ఎంతో ఉన్నట్టుంది, ఆ మధ్యలోనే వెంటనే డౌన్ అయిపోతున్న వీడియోలు అయితే వచ్చినాయి. ఆ టైంలోనే ఒక ప్రయాణికుడు కిందకు దూకేయడం కూడా, అంటే ఒక లాక్ చేసిన విమానంలోంచి అంత తక్కువ సమయంలో ఒక ప్రయాణికుడు దూకాడంటే ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ తతంగం అంతా ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఆటోమేటిక్గా అన్నీ, అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా, లేకపోతే రెక్కలకు సంబంధించి, విమాన రెక్కలకు సంబంధించి కూడా ఏమైనా సమస్య ఉంటే ఇంజిన్ ఆన్ అవ్వడానికైతే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. సో విమానానికి సంబంధించి అంత రక్షణ వ్యవస్థ ఉంటుంది. అంతర్జాతీయ విమానానికి ఇది ఇంకా మరింత బాగా పనిచేస్తుంది. అంతర్జాతీయ విమానం ఎగిరే ముందు కూడా ఒకసారి ఇంజిన్ ట్రయల్ అయితే వేస్తారు. సో ఇవన్నీ ఉండగా కూడా ఎందుకు ఈ విమాన ప్రమాదం జరిగింది అన్న దాని మీద అన్ని రకాల దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్నో అనుమానాలకు, ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాల్సిన అవసరం అయితే మస్ట్గా కనిపిస్తోంది. సో ఇలాంటి అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఎప్పటికప్పుడు లైక్ చేయండి. అలాగే వీడియోలను కూడా లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.